అంటే పాస్టర్ తెలివి హిందువుల బలహీనత. సువార్త ఉచ్చులో పడిన హిందువు చేప. అవునండి, మన ఇది పాస్టర్ ఉచ్చులోని సువార్త పేరుతోని ఉచ్చులో పడిపోయేవాళ్ళు ఎవరో తెలుసా? హిందువులే. ఎందుకంటే పాస్టర్ వేసే వలలో పాస్టర్ సువార్త అనే వల వేస్తున్నాడు. సువార్త అనే వలలు వేసినప్పుడు ముస్లిం చేపలు కానీ, నాస్తిక చేపలు కానీ, బౌద్ధ చేపలు కానీ, అస్తికుల చేపలు కానీ ఆ వలలో పడవు. ఎందుకంటే ఆ చేపల కోసం వల వేయడు. కేవలము హిందూ చేపల కోసమే వలేస్తాడు పాస్టర్. అతి తెలివితేటలు అవి. కారణం ఏంటంటే ప్రభుత్వ పరిపాలన వల్ల, ఇంకా చెప్పాలంటే అధర్మ పరిపాలన వల్ల ప్రస్తుతము ప్రజలు అశాంతితో జీవనం కొనసాగిస్తున్నారు. కనుక ప్రజలు కష్టాలు పడుతూ ఉన్నారు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి సమస్యల చేత ప్రజలు, ఈ పరిపాలనలోని ప్రజలు పోరాడుతూ ఉన్నారు. విద్యపరంగా, వృత్తిపరంగా, ధనపరంగా, కులపరంగా అన్ని అర్హతలు ఉన్న వారికే కదా ప్రభుత్వం పెద్ద పీఠం వేసింది. ఎవరికి అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది ప్రభుత్వ పాలన. ఇప్పుడు ఎలా ఉందంటే అన్ని అర్హతలు ఉండాలి. విద్యపరంగా, వృత్తిపరంగా, ధనపరంగా, కులపరంగా అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయంగా కూడా వాళ్ళకి సహాయం చేస్తుంది. బ్యాంకుల నుంచి రుణాలు ఇస్తూ ఉంది. వాళ్ళకి ఇంకా పెద్దగా ఎదగమని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంది. వాళ్ళ బిజినెస్లకు కూడా వేల కోట్లు సాయం చేస్తుంది ప్రభుత్వం. కానీ అలాగే విద్య, వృత్తి, ధనం, కులం ఇలాంటి అర్హత లేనటువంటి వారికి, పేదవాళ్ళకి, అంటే కూలి నాలి చేసుకున్నటువంటి వాళ్ళు, వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు, బిల్డింగులు కట్టేటోళ్ళకి, పెయింటింగర్లకి, ఎలక్ట్రీషియన్ వాళ్ళకి, లేదా డ్రైవింగ్ చేసేటటువంటి వాళ్ళు, ఆటోలు నడిపేటి వాళ్ళు, ఇలా ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండవు కనుక ప్రభుత్వం వీళ్ళకి బిజినెస్ పరంగా, బ్యాంక్ పరంగా ఎలాంటి లోన్లు కానీ ఏమీ సహాయం చెయ్యదు, సహకరించదు. అందుకే ప్రజలు నేడు ఎక్కడ చూసిన ఆర్థిక వ్యవస్థ కదా, మన భారతదేశం డెవలప్ అవుతుంది. ఎవరు డెవలప్ అవుతున్నారు? ధనవంతుడు నేటికి డెవలప్ అయిపోతూ ఉన్నాడు. వారికి బ్యాంకులు రుణాలు ఇస్తూ ఉన్నాయి. వాళ్ళ బిజినెస్లకి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. రాజకీయ పరంగా వాళ్ళని పైకి తీసుకొస్తూ ఉంది. ఈ ధనవంతులే పేదవాళ్ళందరూ తొక్కేసి ఇంకా అణగ తొక్కేస్తూ ఉన్నారు. జై